హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి అనమాట. ఊరగాయ ఎలా పెడతాం అనేది అండ్ విలేజ్లో మా స్టైల్ ఎలా పెడతాం అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట. పచ్చడి వచ్చేసి అమ్మ పెడుతూ ఉంది. మామిడికాయలను అయితే ముందుగా ఒకరోజు నీళ్ళల్లో అయితే వేసుకొని తర్వాత ఫ్యాన్ గాలికి అయితే ఆరపెట్టుకోవాలి. ఆరిన తర్వాత అట్లా చిన్న ముక్కలుగా అయితే మామిడికాయలను అయితే ముక్కలుగా చేసుకోవాలి. మాకు వచ్చేసి మామిడికాయలకి 4 మానికల మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయి. వాటిని మనం మానెక్కి వచ్చేసి 3 గిద్దల కారం చొప్పున అట్లా ఎన్ని గిద్దలు అయితే అవుతాయో అన్ని గిద్దల కారం అయితే వేసుకోవాలన్నమాట. మాకు వచ్చేసి 4 మానికలు అయినాయి కాబట్టి 4 ముళ్ళు 12 అట్లా గిద్దలతో అయితే కొలుసుకుంటే మేము పెద్ద గ్లాసుతో అయితే మాకు సరిపోను వచ్చింది. ఇంకా 4 గ్లాసుల కారం అయితే వేసుకోవాలి. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఒక గుప్పెడ మందం అయితే చేతితో వేసుకోవచ్చు. కారం ఏంటంటే క్వాంటిటీతో వేసుకుంటేనే గ్రేవీ అయితే మనకు వస్తుంది అనమాట. అంటే గుజ్జు అయితే వస్తుంది మనకి. ఇట్లా మేము కారంని అయితే కొలతలతో వేసుకున్నాము. ఈ పచ్చడి వచ్చేసి మా అమ్మ పెడుతుంది అనమాట. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇట్లా వర్షం పడే టైంలో కానీ వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. పచ్చళ్ళు వచ్చేసి ఎక్కువగా ఎండాకాలమే కదా పెట్టేది. ఇంకా మేము కూడా అయితే పెడుతూ ఉన్నాము. ఇంకేమైనా పచ్చళ్ళు కనుక పెడితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట. ఇంకా మేము అలా కారాన్ని అయితే కొలుసుకున్న తర్వాత ఇంకా కారం సరిపోదని చెప్పేసి అమ్మ కొంచెం కారం అయితే వేసింది. ఇదేంటంటే మేము మిల్లాడించుకున్న కారం అనమాట. మంటగా అయితే ఉంటుంది లైట్గా. అందుకని మేము ఓన్గా మిరపకాయలు పట్టించుకొని అయితే వేసాం. సేమ్ సాల్ట్ కూడా మెత్తటి సాల్ట్ అయితే వేసుకోవాలి. సేమ్ అదే క్వాంటిటీతో కూడా మేము సాల్ట్ అయితే వేసుకున్నాము. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని పల్లీల నూనె అనమాట వేసుకొని కొద్ది కలుపుకోవాలి. ఇది వచ్చేసి మెంతులు ఆవాలన్నమాట. ఆవాలు ఆప్షనల్, వేడి చేస్తుందని చెప్పేసి మేము ఓన్లీ మెంతులను అయితే ఫ్రై చేసుకొని డ్రై మీద ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టాము. ఆ మెంతి పొడిని అయితే వేసుకున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు ఉంటాయి కదా, కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఎల్లిపాయలు వచ్చేసిందంటే పొట్టు తీసేసి ఒక కందాబందగా అయితే ఎల్లిపాయలను అయితే వేసుకోవాలి. కొన్ని వెల్లిపాయలు ఏంటంటే వెల్లిపాయలకు తొందరగా పొట్టు ఉండడానికి టిప్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ రాసేసి వెల్లిపాయలు ఎండలో పెడితే ఏంటంటే పొట్టు తొందరగా అయితే ఊడొస్తుంది. ఈ 4 మానికల మామిడి ముక్కలకైతే 1/2 కిలో వెల్లుల్లి అయితే ఖచ్చితంగా కావాలి. పచ్చడిలోకి వచ్చేసి వెల్లుల్లినే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇట్లా కందబందగా మిక్సీ అయితే పట్టుకున్నాం మేము. రౌండ్ ఒక తిప్పితే మెత్తగా అయితే అయిపోతుంది. అట్లా వేసిన తర్వాత కొన్ని పొట్టు తీసినవి కొన్ని పొట్టు తీయని వెల్లుల్లి అయితే అలా వేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ పచ్చడి మొత్తాన్ని అయితే మనం మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి 3వ రోజు తర్వాత మళ్ళా పచ్చళ్ళలో అయితే ఆయిల్ పోసుకోవాలి. నేను అదైతే అది యాడ్ చేయలేదు, అందుకనే ముందుగానే చెప్తున్నాను. ఇంకా వీడియో తీయడానికి ఏంటంటే ఒక్కదానికి చేతి వల్ల కావక ఇంకా వీడియో తీయలేదనమాట. ఇలా కొద్దిగా కలుపుకొని ఇంకా జాడీలో కానీ ఒక బకెట్లో కానీ అయితే పెరుగు బకెట్లో అయితే పెట్టుకున్నాము. అలా కలుపుకొని మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ మొత్తాన్ని అయితే అంతా కలుపుకొని ఒక 3వ రోజు తర్వాత ఆయిల్ని అయితే మళ్ళీ కలుపుకొని తింటే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అన్ బటన్ నొక్కితే ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఐ హోప్ ఈ పచ్చడి అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా పచ్చడి కలుపుకున్న తర్వాత గిన్నెలో కనుక వేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.